హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఏంటి, 6వ రోజు బతుకమ్మ కదా. అయితే 6వ రోజు బతుకమ్మ ఏంటి అంటే అలిగిన బతుకమ్మ. అసలు 6వ రోజు బతుకమ్మకి అలిగిన బతుకమ్మ అని పేరు ఎందుకు వచ్చింది అనే దాని గురించి అయితే నేను మీకు ఈరోజు చెప్పబోతున్నా. అంటే నాకైతే చిన్న స్టోరీ తెలుసు, ఆ స్టోరీని నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఈ రోజు బతుకమ్మ పేర్చాము, ఏం చేయము కాబట్టి నో సెలబ్రేషన్స్ కదా. సో సెలబ్రేషన్స్ కి కూడా వెళ్ళను కాబట్టి, సో మనం ఏం సెలబ్రేట్ చేసుకోము కాబట్టి అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకోము, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అంటే ఏదైనా రహస్యం ఉంటది కదా. మనం హిందూ మైథాలజీలో ఏదైనా పండగలు చెయ్యట్లేదు అంటే దాని వెనకాల కంపల్సరీ ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక విశిష్టత దాగే ఉంటుంది. సో అయితే ఈ 6వ రోజు బతుకమ్మను ఎందుకు పేర్వం అనేది నేను చెప్పబోతున్నా. అంటే తెలుసుకున్నాను నేను చిన్నగా, అంటే మా యంగర్స్ ని అడిగి అలా తెలుసుకున్నాను అనమాట. అయితే యాక్చువల్గా ఏమైందంట అంటే, ఇప్పుడు మనం ఏంటి, పాతకాలంలో ఏంటంటే అత్తారింటి నుండి అమ్మాయిలు పుట్టింటికి రావడానికి ఓన్లీ పండగల సమయంలో అట్లనే వద్దు కదా. సో ఇప్పుడు అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా వెళ్ళగలుగుతున్నాం, రాగలుగుతున్నాం. బట్ ఇన్ కేస్ పాతకాలంలో అలా కాదు. సో ఓన్లీ ఫెస్టివల్స్ టైంలో, ఆ టైంలో మాత్రమే అమ్మాయిలు అత్తారింటి నుండి పుట్టింటికి వచ్చేవాళ్ళు కదా. సో అయితే ఏమైంది అంటే గౌరీదేవి కూడా పుట్టింటికి వస్తుంది అన్నమాట. సో బతుకమ్మ సమయంలో వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, వాళ్ళకి ఏమైతుంది, పుట్టింటికి వచ్చినప్పుడు అమ్మవారికి ఏదైతే ఉంటుందో మాంసపు ముద్ద అనేది తాకుద్దంట. సో మాంసం ముద్ద తాగినప్పుడు అమ్మవారు అలిగి పుట్టింటి నుంచి వెళ్ళిపోతుందంట. సో పుట్టింటి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఇంటికి వచ్చిన కూతురు అలిగి వెళ్ళిపోతే ఎవరికైనా ఏం సంతోషం ఉంటుంది, ఉండదు కదా. పేరెంట్స్కి అయినా ఎవరికైనా ఏం సంతోషం ఉండదు కదా. సో సంతోషంగా లేక బాధపడతారన్నమాట వాళ్ళ పేరెంట్స్. సో బాధపడడం వల్ల అందుకే ఈ 6వ రోజు బతుకమ్మకి అలిగిన బతుకమ్మ అనే పేరు వచ్చింది. అండ్ ఏంటంటే ఇక అట్లా రావడం వల్ల ఏం చేసిండు, విలేజెస్ లో కానీ ఇంకా వాళ్ళ ఇంట్లో ఏంది బతుకమ్మని పేర్వడం, ఇంకా ఏం తోచదు కదా, తోచక ఇక బతుకమ్మని పేర్వరు, ఇంకా అట్లని బతుకమ్మను ఆడారన్నమాట. సో మళ్ళీ ఏం చేశారంటే, బతుకమ్మ మళ్ళీ తిరిగి రావాలనేసి అమ్మాయిని అంటే గౌరీదేవిని బ్రతిమలాడుకుంటారన్నమాట. మళ్ళీ బ్రతిమలాడుకొని అమ్మవారిని మళ్ళీ ఇంటికి రప్పించడానికి వాళ్ళ తల్లిదండ్రులు ప్రయత్నం చేశారన్నమాట. సో అట్లా అలిగి పుట్టింటి నుంచి 6వ రోజు వెళ్ళిపోయింది. అశ్వయుజ శుద్ధ పంచమి నాడు మనం ఈ అలిగిన బతుకమ్మ అని అంటారనమాట. సో అశ్వయుజ శుద్ధ పంచమి నాడు మనమైతే బతుకమ్మని పేర్చుకోము, ఆడం కూడా. మళ్ళీ తర్వాత 7వ రోజు మళ్ళీ బతుకమ్మని పేర్చుకుంటాం, ఆడుకుంటాం. ఎందుకంటే మళ్ళీ బతుకమ్మ కాంప్రమైజ్ అయ్యి అలక మొత్తం తీరి మళ్ళీ పుట్టింటికి వస్తుంది కాబట్టి సో మళ్ళీ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాం. నాకైతే ఈ స్టోరీ తెలుసు అనమాట. నేను విన్నది అంటే కొన్ని బుక్స్ లో కావచ్చు, అట్లా ఒక దగ్గర చదవడం కావచ్చు, చదివిందంటే నాకు తెలిసింది. అసలు ఈ 6వ రోజుని ఎందుకు అలిగిన బతుకమ్మ అంటారు అని కొంచెం తెలుసుకున్నా. సో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. సో ఎందుకంటే నేను డైలీ నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఏంటి అనేది అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కదా. సో మనం ఈ 6వ రోజు బతుకమ్మని ఎందుకు సెలబ్రేట్ చేసుకోము మనకు తెలియాలి అనేసి, అంటే నాకు తెలిసింది కొంచెం మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా కొంచెం తెలుస్తుందేమో అనే ఉద్దేశంతో అట్లా ఈ 6th డే వీడియోని కూడా ఎందుకు స్కిప్ చేయాలి, ఈ వీడియో కూడా చేసేసి చెప్పేస్తా అనేసి సో 6th డే బతుకమ్మ గురించి చెప్పేస్తున్నాను. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.